श्रवणाय समेत कामान कामकामाय मक्ष्यं कामराजाय नमः। మీ సహకారం ఉండాలండి చెప్తున్నాను. డబ్బులు ఇంకెక్కువ ఉన్నాయంటే ఊరికే ఇస్తాం. ఊరికేనే చేస్తాం. ఇప్పుడు టెంపుల్ కడితే కూడా విలేజ్ లో అమౌంట్ కడితే లక్ష అది తెలుసులే. మన అదృష్టం జరిగింది. మీద ఏ ఊర్లోనే చేసే ఆయన చేసుకున్నాడు. उत्तरां हस्तासहस्रवायोगं च दीर्घवायु कृणोतु मां सुमङ्गलीर्यं मधुरिमागं समेतपश्यता सौभाग्यमस्ते तत्त्वायादास्तं विपरेतना युवान्तमिन्दवेदस्य पुत्रागं शुभगाङ्गुरो दशास्यां पुत्रानादेः प्रतिवेदाकशङ्कृधि गृणाहि कृतवती सविताधिपत्यैकयस्करीरन्दिराजानाहस्तस् ध्रुवादिशां विष्णुवत्यकाराणस्येषानासहसाया मनोताः बृहस्पतिर्वातरिश्वातवायुस्सन्धमानावाता अभिनागृणन्त स्वामिहासुस्त्रन्तार्था सत्याः सहवरासन्तु भवन्तो महान्तो निगृह्णन्तो तदास्तु स्वामिनः कृपया अनयोर्दम्पत्योः दीर्घवायुष्यं पूजास्थानविधि भवन्तो महान्तो निगृह्णन्तो तदास्तु देवस्य भगवतो नारायणस्य पदे पुरुषोत्तमषष्टिपदग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्रीकोटेटिराय स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तो आकल्पान्तं वंशाभिवृद्धिरस्तो राजद्वारे सर्वकार्य आनुकूल्यं सिद्धिरस्तो इष्टकाम्यार्थफल सिद्धिरस्तो उन्नत पदवी प्राप्तिरस्तु शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति कल्याणः इष्टकाम्यार्थफल सिद्धिरस्तु लोकल लेरेमो చూస్తున్నాం టెంపుల్ ముందే పోయిచ్చారంట కదా ఓకే ఏడి కన్స్ట్రక్షన్ మన వస్తుంది ఆర్డీఎస్ పెట్టిన ఫోన్లో ఊర్లో మొత్తం బాగా డెవలప్మెంట్ వచ్చింది. అవసరమే. అప్పుడు సబ్సిడీ కట్టించారు, ఇప్పుడు ఇది మనం అదేనా అప్పుడు సబ్సిడీ ఏ వర్క్ జరిగినా కొంచెం వెనకాల రండి. నాయకులు సర్పంచ్ మీరు కొట్టండి. వాళ్ళు కొట్టమన్నా వందకే వెళ్ళి 4 పెట్టుకోండి. అవసరం కూడా పెడుతున్నా వాళ్ళు 3 ఫేస్లో ఇంకేమన్నా చేసుకోవచ్చు. 24 అవర్స్ 3 ఫేస్ వాడుకోవచ్చు. అగ్రికల్చర్ తెప్పించి ఈ వెల్డింగ్లు కానీ చిన్న చిన్న మిషన్లు కానీ 3 ఫేస్ సప్లై వస్తుంది. 9 అవర్స్ 7 అవర్స్ చూసే పనే లేదు.
మన కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ ఇదేనా ఓపెన్ కూడా. కేలపట్ల గ్రామంలో ఎప్పటి నుంచినో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి సమస్య ఉన్నది. ముఖ్యంగా కేలపట్లలో ఒక ప్రశస్తమైనటువంటి దేవాలయం మరి కోనేటిరాయస్వామి దేవాలయం. ఎప్పుడైనా భగవంతుణ్ణి వీధుల్లో ఉత్సవం చేయాలంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో హైట్ తక్కువగా ఉండి పైన ఉత్సవ విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు పగిలి కింద పడి ప్రాణ నష్టంగా జరిగే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ఇబ్బందులు ఉంటాయి. భగవంతునికి కూడా తీసుకొని పోయేటప్పుడు అచ్చట జరుగుతుందనేటువంటి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి కేలపట్ల గ్రామంలో ఆర్డీఎస్ ద్వారా దాదాపు 60 లక్షల రూపాయలతో, అంటే ఇది జీవితకాలం పూర్తిగా కూడా ఈ ప్రాబ్లము కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని పోల్స్ అన్ని కూడా హైట్ చేయడము, అదేవిధంగా 4 100 kV ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ పెట్టడము, టెంపుల్కి కూడా ఇబ్బంది లేకుండా 25 kV ఒకటి అడిషనల్గా ఎప్పుడైనా గుడిలో ఎప్పుడైనా విద్యుత్ శక్తి ప్రాబ్లం వచ్చినప్పుడు పర్మనెంట్గా ఈ సమస్య నుంచి సాల్వేషన్ రావాలంటే ఇక టెంపుల్ కూడా ఒక పర్మనెంట్గా 25 kV ట్రాన్స్ఫార్మర్ను పెట్టేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజే కూడా ప్రజలకు ఈ గ్రామ పంచాయతీకి అంకితం చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామం ఆది నుంచి కూడా ఈరోజు ఈ యొక్క భగవంతుని టెంపుల్ను టీటీడీలకు తీసుకోవడంలో కానీ, ఈ గ్రామంలో రోడ్లకు సంబంధించి కానీ, హౌసింగ్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, త్రాగునీటికి సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించినటువంటి హై స్కూల్ కానీ, అన్ని ఈ గ్రామంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం ఎప్పటి నుంచినో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సమస్యను, ఎందుకంటే ఈ గ్రామంలో 24 hours ఇంకా 3 phase వాడుకోవచ్చు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బిల్డింగ్ షాపులు పెట్టుకున్నా, చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్నా, ఏది చేసుకున్నా ఇంకా సమస్య ఉండదు. కంటిన్యూస్ 24 hours కూడా 3 phase కనెక్టివిటీ పూర్తిగా కూడా ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. అంటే అన్ని రకాలుగా అటు మనకు ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా చిన్న చిన్న మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఇంకా మళ్ళీ కొత్తగా మనం ఎక్కడి నుంచో సబ్స్టేషన్ నుంచి తీసుకునే పరిస్థితి లేదు. గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడు ఈ దగ్గరనే కూడా ఒక సబ్స్టేషన్ కూడా ఆ రోజు శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కేలపట్లలోనే ఒక సబ్స్టేషన్ కూడా గతంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అటు విద్యుత్ శక్తి పరంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంత పెద్ద హైట్ పోల్స్ గ్రామంలో వేసిన తర్వాత ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి అంతరాయం జరిగేటువంటి అవకాశం లేదు, ఎక్కడ ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు నిధులతో సంబంధం లేకుండా అటు అధికారులందరూ కూడా, ఈరోజు ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు, ఆర్డీఎస్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తి సహకారంతో తక్కువ సమయంలో డబ్బులు, ఈరోజు ఎలక్ట్రిసిటీలో డిపార్ట్మెంట్లో మనం ఒక ఫీజు వైర్ కావాలన్నా మనం డబ్బులు ఇస్తే కానీ ఫీజు వైర్ వేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండినా ఈరోజు మనకి ఈ గ్రామానికి ₹1 కూడా పంచాయతీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ డబ్బుల నిధుల నుంచి తీసుకోకుండా ఇమ్మీడియట్గా దాన్ని కంప్లీట్ చేసి అతి త్వరితగతిన అతి తక్కువ కాలంలో ఈ గ్రామానికి అంకితం చేయడం అనేది ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇదన్నీ కూడా ఆ భగవంతుని కృప వల్ల ఈరోజు ఏదైతే కోనేటిరాయస్వామి ఈ గ్రామంలో ఉన్నాడో ఆయన కృప వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.